హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం దుర్గా నగర్లో ఉన్నటువంటి దుర్గా అమ్మవారి టెంపుల్లో ఉన్నాం. ఇక్కడ 20 మెంబర్స్ పిల్లలకి మిట్టు గారి ఆధ్వర్యంలో గజపూజ మువ్వల సవడి అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రోగ్రామ్కి జాయింట్ కలెక్టర్ గారు మెయిన్ గెస్ట్గా వస్తున్నారు. ఇంకా 20 మెంబర్స్ పిల్లలతో పాటు 300 మెంబర్స్ పేరెంట్స్కి కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు లంచ్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మనకు త్వరలో గజపూజ అనేది స్టార్ట్ అవుతుంది. నాతో పాటు మీరు కూడా వీక్షించండి. మిట్టు మాస్టర్ గారు ఎవ్రీ ఇయర్ చాలామంది పిల్లలకి కూచిపూడి నృత్యం నేర్పుతూ ఇలా గజపూజ కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అవి చేశారండి. ఇక్కడ చూడండి, నటరాజ స్వామి వారి విగ్రహం ముందు కూడా చాలా మంచి అలంకరణ చేశారు. వెనకాల ఇంకా దుర్గా అమ్మవారి విగ్రహాన్ని కూడా ఉంచారు. ఏర్పాట్లన్నీ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయండి. ఇక్కడ టెంపుల్లో పిరమిడ్ కూడా ఉంది. ఈ టెంపుల్ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, పిల్లలందరూ కూడా ఇప్పుడు రెడీ అవుతున్నారు. ఇంకా మిట్టు మాస్టర్ గారి గురువు గారు వాళ్ళు వచ్చారండి పిల్లలందరినీ ఆశీర్వదించడానికి. ఇంకా దానికి ముందు ఏర్పాట్లు కూడా చూస్తున్నారు. ఇక్కడ చూడండి, పిల్లలందరూ నాతో పాటు మేము కూడా మీ ఛానల్లో మాట్లాడతామని నిలబడ్డారు. బట్ చాలా తక్కువ టైం ఉంది కదా. అయితే వీళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఈరోజు మీకు ఏముంది అంటే, మాకు గజపూజ అని గట్టిగా అనేస్తున్నారండి. అయితే ఇక్కడ చూడండి, మా కజిన్ వాళ్ళ పాప, నేను ఒక 2-3 ఇయర్స్ తర్వాతే ఈ మేకప్ చేస్తున్నాను. అంతకుముందు మా పాప కూడా నేర్చుకుంది. ఇక్కడ చూడండి, గజపూజలో ఇవన్నీ కూడా సమర్పించాల్సి ఉంటుందండి. ఇక్కడ చూసారా, మామూలుగా తాంబూలాలు, ఇంకా గజపూజ అన్నాం కదా, ఈ మువ్వలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడండి, బియ్యం పోసారండి. అయితే ఫస్ట్ ఈ పిల్లలు మువ్వలు కట్టుకోగానే నేల మీద కాకుండా బియ్యం పైనే డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. దానికోసమని ఎంతమంది పిల్లలు వచ్చారో వాళ్ళందరికీ కూడా ఇలా బియ్యం అనేది ఇక్కడ ఏర్పాటు చేసి పెట్టారు. ప్రతి ప్లేస్లో ఆ మువ్వల సవ్వడికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేశారండి. ఇక్కడ చూడండి, ఎంత అందంగా కనిపిస్తున్నారు కదా పిల్లలు. అసలు పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారండి. మా పిల్లలు ఎవరో గుర్తుపట్టరాకుండా చాలా మంచి మేకప్లో ఉన్నారు అని. ఎందుకంటే వీళ్ళు కొత్తగా నేర్చుకున్న పిల్లలు కదా, వీళ్ళకి ఫస్ట్ టైం ఈ కూచిపూడి డ్యాన్స్ వేశారండి. అందుకని బుట్ట బొమ్మలాగా చాలా బాగా కనిపిస్తున్నారు పిల్లలందరూ కూడా. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందని. అయితే ఈ ప్రోగ్రామ్కి జాయింట్ కలెక్టర్ గారు వచ్చారండి మెయిన్ గెస్ట్గా. తన చేత ఇక్కడ పంతులు గారు మామూలుగా మనం ఈ ప్రోగ్రామ్కి ముందు ఏమైతే పూజలు చేస్తామో అవన్నీ కూడా జాయింట్ కలెక్టర్ గారితో చేయిస్తున్నారండి. ముందుగా అయితే గణపతి పూజతో స్టార్ట్ అయ్యి ఇంకా నవగ్రహాల పూజ అవన్నీ కూడా చేయించారు. ఇక్కడికి వచ్చినటువంటి జాయింట్ కలెక్టర్ గారు చాలా యంగెస్ట్ పర్సనే. బట్ చాలా ఏంటంటే ఓపికగా పంతులు గారు చెప్పిన పూజలన్నీ కూడా చేశారు. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ఇక మువ్వల సవడి Tadi
atom, tadi pina pata, na atom, tadi pina pata, tadi lajo, tadi pina pata, tadi lajo, tadi pina pata, lajo, tadi pina pata, na atom, tadi pina pata, na atom, tadi pina pata, ఇదండి మిట్టు రవి మాస్టర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి గజపూజ మువ్వల సవడి మహోత్సవం చాలా సక్సెస్ఫుల్గా ఎండ్ అయ్యిందండి. అయితే లాస్ట్లో రవి మాస్టర్ గారు మాట్లాడుతూ ఇప్పుడు ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఎవ్రీ ఇయర్ ఈ పిల్లలు ఇంకా ఎక్స్టెండ్ అవుతూ వెళ్ళాలి. ప్రజెంట్ తను బాలకేంద్రంలో డ్యాన్స్ మాస్టర్గా ఉన్నారు. అయితే ఆ బాలకేంద్రాన్ని బాలభవన్ చేద్దాము, నేను పిల్లలందరినీ కూడా నా పిల్లలు అనుకొని నేను చాలా సపోర్ట్ ఇస్తాను, మీరు కూడా సపోర్ట్ ఇవ్వండి అని చెప్తున్నారండి. మాస్టర్ గారు మంచి ఇంటెన్షన్తో పిల్లలకి ఒక గొప్ప గురువుగా ఉన్నారు. మనం కూడా మనకు తోచిన సపోర్ట్ అయితే చేద్దాం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ బుట్ట బొమ్మలందరినీ చూస్తారు. ఇక నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.